morning everyone, this is Ramesh Kandukunda. Welcome to our channel Ramesh Kandukunda Chemistry channel. Today our topic is molarity and its applications. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి, molarity and its applications. So it is the useful topic of competitive exams like RRB, NTPC, BARC, SSC and Defense Academies. సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మొలారిటీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ బేస్డ్ సమ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఈరోజు అవి ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని బేస్డ్ ఉన్న 1 or 2 సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్లోకి వెళ్తే మొలారిటీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో స్టార్టింగ్ మనం మొలారిటీ ఫార్ములా చూద్దాం, అండ్ నెక్స్ట్ డైల్యూటెడ్ సొల్యూషన్స్కి ఫార్ములా ఏంటి అనేది, అండ్ నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్కి ఫార్ములా, అండ్ లాస్ట్ వన్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అటువంటి కాంపోజిషన్స్లో ఫార్ములాస్ ఎలా ఉంటాయనేది చూసి వాటి మీద ఒక్కొక్క సమ్ అనేది మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ మొలారిటీ. సో స్టార్టింగ్ మొలారిటీ చూస్తే M ఈజ్ ఈక్వల్ టు N/V. ఇక్కడ N అంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్, V మీన్స్ వాల్యూమ్, అండ్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ. అండ్ నెక్స్ట్ ఫార్ములా చూస్తే N ప్లేస్లో మనం W/GMW రాసాం, అంటే వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, అంటే N ఈజ్ ఈక్వల్ టు W/GMW. అండ్ నెక్స్ట్ ఫార్ములా చూస్తే అక్కడ మనకి 1000 వచ్చింది, అంటే సెకండ్ ఫార్ములాకి థర్డ్ ఫార్ములాకి వేరియేషన్ ఏంటి, 1000 ఎక్సెస్ వచ్చింది. అంటే సెకండ్ ఫార్ములాలో వాల్యూమ్ అనేది లీటర్స్లో చెప్పాం, అండ్ థర్డ్ ఫార్ములాలో వాల్యూమ్ అనేది మిల్లీ లీటర్స్లో చెప్పాం. అంటే 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ కాబట్టి అక్కడ యూనిట్స్ చేంజ్ చేసినప్పుడు అక్కడ 1000 అనేది వచ్చింది. ఇక ఫస్ట్ ఫార్ములా చూస్తే N/V ఇన్ లీటర్స్, అక్కడ N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఆ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లేస్లోనే W/GMW రాస్తే సెకండ్ ఫార్ములా వచ్చింది. అండ్ నెక్స్ట్ GMW మీన్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, అంటే మనం ఏదైతే సొల్యూట్ తీసుకున్నామో దానికి ఉండేటటువంటి స్టాండర్డ్ వాల్యూస్నే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటాం. సో సెకండ్ వన్ చూసినట్లయితే ఫర్ డైల్యూటెడ్ సొల్యూషన్స్. సో డైల్యూటెడ్ సొల్యూషన్స్కి ఫార్ములా ఎలా ఉంటుంది అంటే M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2. ఇందులో మనకి M1V1 అంటే మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ బిఫోర్ డైల్యూటెడ్, V1 అంటే వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ బిఫోర్ డైల్యూటెడ్. నెక్స్ట్ M2V2 అంటే మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్టర్ డైల్యూటెడ్, అండ్ V2 మీన్స్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్టర్ డైల్యూటెడ్. అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఆ సొల్యూషన్ని డైల్యూట్ చేసాం అనుకోండి, అంటే ఎగ్జాంపుల్కి ఒక డైరీ ఫామ్లో మిల్క్ తీసుకున్నారు, మనకి ఆ డైరీ ఫామ్ నుంచి అప్పుడే తీసుకున్నటువంటి మిల్క్ ఏదైతే ఉందో దాని మొలారిటీస్ M1 వాల్యూమ్ V1 అనుకోండి. అది మనం బయటికి తీసుకొచ్చేటప్పుడు అంటే ఆ మిల్క్ సెంటర్స్కి తీసుకొచ్చేటప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాం జనరల్గా. ఆ వాటర్ యాడ్ చేసేటప్పుడు దాని యొక్క మొలారిటీ మీన్స్ దాని యొక్క కాన్సన్ట్రేషన్ M2 వాల్యూమ్ V2 అనుకోండి, అంటే అప్పుడే ఎక్స్ట్రాక్ట్ చేసినవి M1V1, ఆ తర్వాత మనం వాటర్ కలిపిన తర్వాత వచ్చింది M2V2. ఓకేనా, అంటే వాటర్ యాడ్ చేస్తే దాన్ని డైల్యూషన్ అంటాం, వాటర్ యాడ్ చేయకుండా ప్యూర్గా ఉన్నట్లయితే దాన్ని ప్యూర్ సొల్యూషన్ అంటారు. అది M1V1 M2V2. సో నెక్స్ట్ ఫర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటే మనం M1V1/N1 అంటే 1 ఉన్నవి అన్నీ కూడా యాసిడ్స్ అనుకోండి, సఫిక్స్ 2 ఉన్నవన్నీ కూడా బేసెస్ అనుకోండి. యాసిడ్ ప్లస్ బేస్ యాడ్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ రిలీజ్ అయితే వాటిని న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటాం. అటువంటి సొల్యూషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా M1V1/N1 ఈజ్ ఈక్వల్ టు M2V2/N2. ఓకేనా, ఇక్కడ మనకి M1 అంటే మొలారిటీ ఆఫ్ యాసిడ్, ఎందుకంటే సఫిక్స్ 1 ఉన్నవి యాసిడ్స్ అనుకోండి. నెక్స్ట్ V1 అంటే వాల్యూమ్ ఆఫ్ యాసిడ్, N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్, అండ్ నెక్స్ట్ M2 మీన్స్ మొలారిటీ ఆఫ్ బేస్, అండ్ V2 వాల్యూమ్ ఆఫ్ బేస్, అండ్ N2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేస్. ఓకేనా, ఇవి ఫార్ములా. అండ్ నెక్స్ట్ మిక్స్డ్ సొల్యూషన్స్ తీసుకున్నారు అనుకోండి, అంటే యాసిడ్ ప్లస్ బేస్ అనేవి తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, అండ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, అలా డిఫరెంట్ కాంపోజిషన్స్ తీసుకున్నప్పుడు ఫార్ములాస్ ఎలా ఉంటాయి అంటే
అక్కడ బోర్డు మీద రాసాను చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్కి మిక్స్డ్ మొలారిటీ అనేది ఎలా ఉంటుందంటే M1V1 ప్లస్ M2V2 బై V1 ప్లస్ V2. అదే మీరు వీక్ సబ్స్టెన్స్ తీసుకున్నారనుకోండి, ఏదైతే వీక్ సబ్స్టెన్స్ తీసుకున్నారో దానికి నెగిటివ్ సైన్ అనేది రావాలి. అంటే ఎగ్జాంపుల్కి స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ తీసుకున్నాం, బేస్కి వీక్ ఉంది, సో వీక్ బేస్ కాబట్టి బేస్ అనేది మనం సఫిక్స్ 2 అనుకున్నాం కాబట్టి దానికి అక్కడ మనకి మైనస్ వచ్చింది చూడండి, M1V1 మైనస్ M2V2. అక్కడ M2V2 అనేది వీక్ బేస్ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే థర్డ్ కేసులో చూసినట్లయితే వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నారు, అంటే అక్కడ మనకి యాసిడ్ అనేది వీక్ కాబట్టి ఎవరికి రావాలి నెగిటివ్ సైన్ 1, సఫిక్స్ 1కి రావాలి. సో M2V2 మైనస్ M1V1 బై V1 ప్లస్ V2. ఓకేనా? సో ఫస్ట్ వన్ మనం మొలారిటీ సమ్స్ అనేవి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. మొలారిటీ అండ్ నార్మాలిటీ వీడియోస్ గురించి ఆల్రెడీ మీకు వీడియో చేయటం జరిగింది, అందులో ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చినట్లయితే మనకి డైల్యూటెడ్ సొల్యూషన్స్ ఫార్ములా మాట్లాడుకున్నాం. ఏంటి? M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2 అనే ఫార్ములా చెప్పాను. ఆ సమ్స్ చూసినట్లయితే సమ్ చూడండి, 500 ml ఆఫ్ 0.1 మొలారిటీ సొల్యూషన్ ఈజ్ డైల్యూటెడ్ టు 1000 ml. క్యాలిక్యులేట్ ది మొలారిటీ అంటున్నాడు. అంటే 500 ml ఉన్నటువంటి 0.1 మొలారిటీ సొల్యూషన్ తీసుకున్నాం, అంటే 1/2 లీటర్ ఉన్నటువంటి ఒక సొల్యూషను మొలారిటీ 0.1. ఈ 1/2 లీటర్ ఉన్నదాన్ని 1 లీటర్ చేసాం, అంటే 500 mlని 1000 ml చేసాం. ఓకేనా? 500 ml 1000 ml చేసాం, అప్పుడు దాని మొలారిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఫార్ములా ఏంటి? M1V1 ఈక్వల్ టు M2V2. 500 ml ఉంది స్టార్టింగ్ అండ్ 0.1 మొలారిటీ ఉంది కాబట్టి దీన్ని M1, దీన్ని V1 అనుకోండి, M1 V1. నెక్స్ట్ దాని తర్వాత మనం 1000 ml చేసాం V2, బట్ M2 క్యాలిక్యులేట్ చేయాలి. 4 పారామీటర్స్లో 3 పారామీటర్స్ ఇవ్వటం జరిగింది, 4th పారామీటర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే M1V1 0.1 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ టు M2 మనకు తెలియదు, M2 V2 1000 ml, సో 1000 వేసాం. దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే M2 అనే దాన్ని ఉంచి మొత్తం న్యూమరికల్ పారామీటర్స్ అన్నీ ఒకవైపు తీసుకెళ్ళిపోండి. ఇది మనకి RHSలో ఉంది, LHSలో వెళ్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివిజన్ చేస్తుంది. ఇక్కడ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు కవతలకు వెళ్తే డివైడెడ్ బై, సో డివైడెడ్ బై మొత్తం మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఆన్సర్ ఈజ్ 0.05 మొలారిటీ, అంటే 0.1 కాస్త 0.05 మొలారిటీ అయింది. ఇది మనకి సమ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ చూద్దాం. సో సెకండ్ కేస్ అంటే మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ చూసినట్లయితే 20 ml ఆఫ్ 0.01 మొలారిటీ NaOH రియాక్ట్స్ విత్ 18 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే 20 ml 0.01 మొలారిటీ ఉన్నటువంటి NaOH దేంతో రియాక్ట్ అవుతుంది? 18 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 18 ml ఆఫ్ H2SO4తో రియాక్ట్ అయింది. అంటే NaOH అనే బేస్ H2SO4 అనే యాసిడ్తో రియాక్ట్ అయింది. రియాక్ట్ అయినప్పుడు H2SO4 యొక్క మొలారిటీని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? బేస్ యాసిడ్ ఇచ్చారు, అంటే యాసిడ్ ప్లస్ బేస్ ఏ రియాక్షన్? న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఆ విధంగా మనం ఇచ్చిన సమ్ బట్టి ఏ ఫార్ములాకి సూటబుల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దానికి NaOH H2SO4 ఈక్వేషన్ రాశాను. సాల్ట్, సోడియం సల్ఫేట్ అనే సాల్ట్ ఫామ్ అయింది. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకని బ్యాలెన్స్ చేయాలంటే మనకి ఇక్కడ ఫార్ములాలో N1 N2 అనే వర్డ్స్ వచ్చాయి. అక్కడ N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎక్కడ ఉంటాయి? మీరు బ్యాలెన్స్ చేసిన ఈక్వేషన్లో ఫ్రంట్ రాసినటువంటి న్యూమరికల్ వాల్యూనే నెంబర్ ఆఫ్ మోల్స్. అంటే ఈ ఈక్వేషన్లో NaOH ముందున 2 రాశాను, అది NaOH యొక్క మోల్ నెంబర్. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ముందు ఏ నెంబర్ లేదు, అంటే దాని అర్థం ఏంటి? 1 ఉంది, ఏది లేదంటే 1 ఉంది. సో ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మోల్ నెంబర్, అందుకని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన డేటాని ఒక్కొక్క దాన్ని రాసుకున్నట్లయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనం 1 అనుకున్నాం, యాసిడ్స్ అనేవి 1 అనుకున్నారు కాబట్టి M1 V1 N1 మొలారిటీ క్యాలిక్యులేట్ చేయాలి సల్ఫ్యూరిక్ యాసిడ్ది. V1 వాల్యూమ్ 18 ml వాడిచ్చాడు. నెక్స్ట్ N1 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎంత సల్ఫ్యూరిక్ యాసిడ్ మోల్స్? 1, ఏం లేదు కాబట్టి 1 ఉంది, 1. నెక్స్ట్ అలానే NaOH
మొలారిటీ M2 0.01 మొలారిటీ. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ V2 అంటే 20 ml. అండ్ N2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాశాను. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆ సమ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో M1V1/N1 ఈక్వల్ టు M2V2/N2. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఫార్ములా. ఇందులో మనం ముందు రాసిన డేటాను సబ్స్టిట్యూట్ చేస్తే M1 మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి M1 అలా ఉంచేసాను. V1 18, N1 1, M2 అనేది 0.01, V2 అనేది 20 అండ్ N2 అనేది 2. సో మనకి M1 కావాలి కాబట్టి దీన్ని అలా ఉంచి మిగిలినన్ని RHS వైపు తీసుకువెళ్ళిపోతే ఇక్కడ డివిజిబుల్ ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ మల్టిప్లై ఇటు వస్తే డివిజిబుల్ అవుతుంది. అంటే ఇంటూ అనేది డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై అనేది ఇంటూ అవుతుంది. ఓకేనా? సో ఆ విధంగా రాసుకున్నట్లయితే మనకి టోటల్ 1/90 వచ్చింది. మీరు ఎలా ఉంచేయచ్చు, లేదు డెసిమల్స్తో చేయాలి అనుకుంటే 90 టేబుల్ పక్కన రాసుకుంటే మీకు డెసిమల్స్తో వస్తుంది 0.05005 మొలారిటీ. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మిక్స్డ్ సొల్యూషన్స్కి అండ్ రిమైనింగ్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇవి ఈ మొలారిటీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకే, ఇవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.